ప్రతి ఆలోచన, ప్రతి పని ఆయన ప్రేమను ప్రతిబింబించేదిగా ఉండాలి. తోడివాని ప్రేమ దానికి సమానం. మార్కు 12:31. రెండవది, నీ పొరుగువానిని నిన్నువలె ప్రేమించుము. ఈ ప్రేమ ఆజ్ఞలో 2 భాగాలున్నాయి. దైవప్రేమ ఎంత ముఖ్యమో సోదర ప్రేమ కూడా అంతే ముఖ్యమని యేసు నొక్కి చెప్పారు. కొందరు రబ్బైలు ఈ బోధను చేసినప్పటికీ క్రీస్తులాగా ఈ 2 ఆజ్ఞల సమానత్వాన్ని ఎవ్వరూ ఇంత బలంగా నొక్కి చెప్పలేదు. దీని అర్థమేమిటి? దేవుని ప్రేమ అనేది ఒక నిట్టనిలువు సంబంధం, పొరుగువాని ప్రేమ అనేది ఒక అడ్డంగా ఉన్న సంబంధం. ఈ 2 కలిస్తేనే మనం సిలువను పూర్తి చేసినవారమవుతాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ మన పక్కనున్నవారిని ద్వేషిస్తే లేదా వారిపట్ల నిరాసక్తత చూపిస్తే మన దైవభక్తి నిజమైనది కాదు. పౌలు అపోస్తలుడు కూడా దీని గురించి కొరింథీయులకు రాస్తూ, మనం ఎంత గొప్ప కార్యాలు చేసినా మనలో ప్రేమ లేకపోతే అదంతా శూన్యమని చెప్పారు. 1 కొరింథీయులకు 13:1-3. బలి కంటే ఘనమైనది ప్రేమ. మార్కు 12:33. ఈ సంభాషణలో ధర్మశాస్త్ర బోధకుడు పలికిన మాట ఎంతో గొప్పది. దేవుణ్ణి, నరుణ్ణి ప్రేమించడం అనేది బలులు, దహనబలులు అర్పించడం కంటే కూడా గొప్పది. ఎందుకు ప్రేమ ఘనమైనది? మన గ్రంథకర్త చెప్పినట్లు బల్యర్పణమనేది కేవలం కర్మకాండ కావచ్చు. మనసులో భక్తి లేకుండానే బయటకు కానుకలు అర్పించవచ్చు. ప్రవక్త హోషేయ ద్వారా దేవుడీ మాటన్నారు, దయనే కోరుచున్నానుగాని బలిని కోరను. దహనబలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానమే నాకు ఇష్టము. హోషేయ 6:6. దేవుడు కోరేది మన చేతి కానుకలు కాదు, మన హృదయాన్ని. ప్రేమ అనేది హృదయంలో నుండి పుట్టుకొచ్చే చిత్తశుద్ధి కలది. నిజమైన ప్రేమ దేవుని పట్ల, మనుషుల పట్ల మన వైఖరిని, మన చర్యలను నిర్దేశిస్తుంది. ఈ ప్రేమకు మించిన బలి ఏదీ లేదు. మన పాపాల నిమిత్తం తన ప్రేమైన కుమారుణ్ణి బలిగా ఇచ్చిన దేవుని ప్రేమకు మించిన త్యాగం లేదు. యోహాను 3:16. ఆ ప్రేమను మనం అందుకున్నాం కాబట్టి ఆ ప్రేమను మనం ఇతరులకు పంచాలి. దైవరాజ్యానికి చేరువలో మార్కు 12:34. యేసు ధర్మశాస్త్ర బోధకుని మాటలను మెచ్చుకొని, నీవు చక్కగా సమాధానమిచ్చావు. నీలాంటివాడు దైవరాజ్యానికి చేరువలోనే ఉంటాడు అని పలికాడు. ఆ బోధకుడు విలువలను, సత్యాన్ని గుర్తించాడు. దేవుని చిత్తం కర్మకాండలో కాదు, హృదయపూర్వకమైన ప్రేమలో ఉందని గ్రహించాడు. ప్రియులరా, మనకు కూడా అవే భావాలు, విలువలు ఉంటే మనం కూడా ఆ బోధకునిలాగే దైవరాజ్యానికి దగ్గరగా ఉంటాం. కాబట్టి బలులు అర్పించడం కన్నా మన దైనందిన జీవితంలో ప్రేమ అనే బలిని అర్పిద్దాం. మనకు ప్రేమను నేర్పిన ప్రభువును పూర్ణంగా ప్రేమిద్దాం మరియు మన తోటివారిని నిస్వార్థంగా ప్రేమిద్దాం. ఆ ప్రేమలోనే మన నిజమైన ఆరాధన ఉంది.